ఇరాన్లోని బషహర్ నగరం మీదకి దాడికి దిగింది ఇజ్రాయెల్. నేవల్ బేస్ని ఈసారి దెబ్బకొట్టింది. సమీపంలోని రష్యా రోసాటామ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. దాన్ని ఇరాన్లో అంటే రష్యా వాళ్ళు అక్కడ చేసినటువంటిది. సిబ్బందిని తక్షణమే వెళ్ళిపోవని రష్యా ఆదేశం జారీ చేయాల్సినంతటి తీవ్రత సృష్టించింది ఇజ్రాయెల్. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అణుస్థావరాల దగ్గరికి వెళ్ళడానికి కూడా లేనంత భయపెడుతున్నది దాడులతో. అలాగే ప్రెసిడెంట్ బిల్డింగు, అట్లాగే పార్లమెంట్ బిల్డింగు, సెక్యూరిటీ కౌన్సిల్ బిల్డింగు ఇవన్నీ పేల్చేసింది. ప్రస్తుతం వాళ్ళ నేవీని తుడిచిపెట్టే పనిలో అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆల్రెడీ 9 యుద్ధ నౌకల్లో చేశారు. బేసులు కూడా ధ్వంసం చేసి పడేస్తున్నారు. అంటే కనీసం అవన్నీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేసుకోవడానికి కనీసం ఒక 10-15 ఏళ్ళు పట్టాలి. ఎట్లా లేదన్నా వాళ్ళు ఆయిల్ అమ్ముకోవడానికి కూడా లేకుండా చేస్తారు కదా ఇప్పుడు. తద్వారా అది తిరిగి కోలుకోలేనంతగా దెబ్బకొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్తో ఇరాన్ గురించి భయం లేదు. వాళ్ళ దగ్గర మిస్సైల్స్ గురించి భయం ఉంది తప్పించి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి మిస్సైల్స్ గురించి, లేకపోతే వాళ్ళ డ్రోన్ల గురించి, వాళ్ళ సైబర్ టెక్నాలజీ గురించి భయం ఉంది తప్పించి నేవీ గురించి భయం ఉంది ఇప్పటిదాకా. ఎందుకంటే మొన్న కూడా వాడింది నేవీని. ఇప్పుడు ఆ నేవీని తుడిచిపెట్టేటటువంటి ఎత్తులు వేస్తోంది ఇజ్రాయెల్ అనేది కనబడుతోంది.